చూస్తాను. 2 రోజులు గడిచిపోయాయి. ఈ మూడవ రోజు మూడవ అధ్యాయానికొచ్చాము. మనం 18 రోజులు 18 అధ్యాయాలు గీత క్లాసెస్ జరుపుకుంటున్నాము. సో, ఇప్పుడు మనం మూడవ అధ్యాయానికి మొదలుపెట్టుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ స్లైడ్. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. స్లైడ్ మూవ్ చేయండి. 1 minute మాతాజీ ఓపెన్ చేస్తున్నా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్. 1 minute మాతాజీ వస్తుందా? మనకు కనిపిస్తుందా? ఏమీ రావట్లేదు. ఒక మంగళాచరణం వచ్చి ఆగిపోయింది. ఎస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ వచ్చిందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ ఒక డౌట్ ఉంది, అడగచ్చా? చెప్పండి. ఇప్పుడు హరే కృష్ణ అంటే హరే అంటే రాధమ్మ వారు కదా? అవును. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ కృష్ణ ఈజ్ రాధామాత. అప్పుడు హరే రామ అంటే అక్కడ లక్ష్మీదేవిని అనుకోవాలా మేడం? అనుకోవచ్చు, పర్వాలేదు. ఓకే అండి. అనుకోవచ్చు, లక్ష్మీదేవి అనుకోవచ్చు. ఓకే అండి. ఓకే, అదే డౌట్ ఇక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నిన్న చెప్పినంత ఒక చిన్న డౌట్ మాతాజీ, ఎక్కువసేపు పట్టుకుంటుంది. చెప్పండి. నిన్న మీరు చెప్పారు కదా మాతాజీ, స్థూల శరీరం సూక్ష్మ శరీరం అని. మనలో ఉండే అనర్థాలు ఉంటాయి కదా మాతాజీ, కామక్రోధాలు అవన్నీ సూక్ష్మ శరీరంతో ఉంటాయా మాతాజీ? లేదమ్మా, సూక్ష్మ శరీరంలో అవన్నీ స్థూలానికి, కామక్రోధ లోభ మద మాత్సర్యాలు. సూక్ష్మ శరీరంలో 3 ఉంటాయి. ఏంటవి? ఎవరన్నా చెప్పగలరా? మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవి మనతో అన్ని ఆత్మతో కలిసిపోయి వస్తుంటాయి వేరే దేహానికి కూడా. అంటే ముందు జన్మ అహంకారం. ఓకే, అంటే ముందు జన్మ వాసనలు వచ్చాయని వచ్చేస్తాయి అలాగే. ఇప్పుడు మనము ఒక పచ్చడి జాడి ఉందనుకోండి, పచ్చడి పెట్టున్నాము పోయిన సంవత్సరం. ఆ పచ్చడి మనం కడిగి అంతా ఆరబెట్టేసాక కూడా పచ్చడి జాడీలోంచి ఒక వాసన వస్తుంది కదా మనకి. పచ్చడి వాసన పోదు. అట్లాగే ఆ వాసన బలం ఉంటదన్నమాట. దాన్ని మనం భక్తితో పోగొట్టుకోవాలి. నెమ్మదిగా పోగొట్టుకుంటే పోతాయి. కానీ అవి పోతాయి అంటే మంచిగా మారుతాయి అన్నమాట. మనస్సు, బుద్ధి, అహంకారం అనేది పోతుంది, చల్లబడిపోతుంది భక్తితో. మనస్సు మంచిగా అవుతుంది అన్నమాట. అండ్ బుద్ధి కూడా, బుద్ధి లేదా నీకు అని తిడతారు కదా మంచి పనులు చేయకపోతే. అలా మంచి బుద్ధి వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు మనం శుద్ధగా భక్తులు అయినప్పుడు చాలా కష్టము, కానీ అయినప్పుడు గోలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అవి మనతో సూక్ష్మ శరీరంతో పాటు వస్తాయి మాతాజీ? వస్తాయి. 3 వస్తానే ఉంటాయి ప్రతి దేహంలో. అవి పోవు. స్థూల శరీరంతో ఏదైతే మనం కాల్ చేస్తామో, పూర్తి చేస్తామో అది నశించిపోతుంది కదా. అవి నశించవు. అవినాశి ఆత్మ అని చదువుకున్నాం. అందులో దాంతో పాటు వచ్చేస్తుంది అన్నమాట. హరే కృష్ణ. డౌట్లు ఏమనంటే లాస్ట్కి అడగొచ్చు, పర్వాలేదు. నిన్న పాఠం అడిగావు కాబట్టి నేను తొందరగా జాయిన్ అయినందుకు సరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో మనం నిన్న ఆత్మ గురించి కొంచెం తెలుసుకున్నాము. మనం ఎవరు ఏంటి అని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించాడు. సో నిన్నటి యొక్క సమీక్ష ఎవరైనా చెప్పగలరా? గీత. ఎస్, గీత అనేది మనం నేర్చుకున్నాం. దాంట్లో మనం ఎక్స్పాన్షన్ చేసినట్లయితే జీ అంటే ఏంటి? గురు. తర్వాత ఐ అంటే ఐడెంటిటీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. తర్వాత GIT టూ ధర్మాస్. ఏ అంటే ఆనంద. ఓకే,
సో లాస్ట్కి వచ్చేసరికి అసలైన ఆనందము హయ్యర్ టేస్ట్ ఎక్కడొస్తుంది అనేది మనం నిన్న నేర్చుకున్నాం. సో ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి అడుగు పెడుతున్నాం. అంటే నిన్న ఏం చేశాడు అర్జునుడు? నిన్న ఒక శ్లోకంలో ముఖ్యమైనది ఏం చేశాడు అర్జునుడు? గురువుగా స్వీకరించాడు కృష్ణుడిని. శరణాగతి చేసి గురువుగా అంగీకరించాడు. ఎస్, శరణాగతి పొందాడు అనమాట. ఇంకా శరణాగతి, నువ్వే కృష్ణ నాకు దిక్కు ఎవ్వరు లేరు అని శరణాగతి పొంది నువ్వే నా గురువు అని అన్నాడు. అప్పుడు వరకు కూడా ఫ్రెండ్ అయిన వాడు ఇప్పుడు సడన్ గా గురువు అయ్యాడు. ఓకే, సో హరే కృష్ణ. నా వీడియో అండ్ వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. సో ఇక్కడ మనకి అర్జునుడు శరణాగతి పొందాడు. పొందిన తర్వాత కృష్ణుడు మనకు ఆత్మ గురించి ఇవన్నీ వివరిస్తూ ఉన్నాడు. అయితే తర్వాత అర్జునుడికి అనిపించింది, సరే మంచిగా భక్తి చేసుకోవచ్చు కదా, నేను ఆత్మ పరమాత్మ, నేను ఆత్మని కదా, నేను ఈ దేహం కోసం దీనికోసం దానికోసం పాకులు ఆడద్దని నువ్వే చెప్తున్నావు కదా కృష్ణ. చెప్పిన తర్వాత మళ్ళీ నేను యుద్ధం చేయడం ఎందుకు, ఆ సింహాసనం నాకెందుకు అని మళ్ళీ అడుగుతాడు అర్జునుడు. అంటే ఆ కన్ఫ్యూజ్ స్టేట్లోంచి బయటికి రావడానికి భగవంతుడు కొంచెం భక్తి యోగా కూడా చెప్పాడు. ఇక్కడ భక్తి కూడా చెయ్యండి, మీరు నన్నే కొలవండి, తలుచుకోండి, ఈ విధంగా కర్మ చేసుకోండి అని కొన్ని చెప్పారు కదా. ఆ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు అర్జునుడికి డౌట్, సరే ఇవే చేసుకోవచ్చు కదా, నేను మళ్ళీ నాకు అవన్నీ ఎందుకు, నీ దగ్గరికి చేరడానికి ఇవి అవసరం కదా అని అంటాడు. అప్పుడు ఈ 3వ అధ్యాయంలో మనకి ఏం చెప్తున్నారు అనేది కృష్ణుడు మనం ఇంకా చూద్దాం అన్నమాట. నెక్స్ట్ ఈ 3వ అధ్యాయానికి సమీక్ష ఏమిచ్చారు? ఓకే, మహత్వం చెప్పుకుందామా? హరే కృష్ణ. 3వ అధ్యాయం మహత్వం మాతాజీ. ఫస్ట్ది కూడా కావాలి, చెప్తాను. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఈ 3వది ఏంటంటే ఇక్కడ జనస్థాన్ అనేది ఒక ప్లేస్ ఉంటుంది. నేను స్లైడ్ తర్వాత పెట్టొచ్చమ్మా చందన, సారీ. ఈ మహత్వం గురించి ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. మహత్యమం అని అంటారు. సో ఇక్కడ జనస్థాన్ అనే ఒక ప్లేస్లో జడ అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. సామాన్యంగా ఈ స్టోరీలన్నీ కూడా బ్రాహ్మణుల మీద తీసుకుని ఉన్నారనమాట పూర్వకాలంలో. ఇది పద్మ పురాణంలోంచి తీసిన కథ. సో ఆయన బ్రాహ్మణులు అంటే ఏంటి, వేదాలు చదువుకుని మంత్రాలు చదువుకుని వేరే వాళ్ళకి అందరికీ కూడా బోధించే రకంగా ఉండాలన్నమాట. అంటే ఎక్కువగా టీచింగ్ ప్రొఫెషన్లో మంత్ర ఉచ్చారణ, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు ఇవి చేయాలి. ఇది వాళ్ళ యొక్క ధర్మం, బ్రాహ్మణి యొక్క ధర్మం అన్నమాట. సో ఇక్కడ అది కాకుండా ఆయన చాలా చెడుగా బిహేవ్ చేసేవాడు అనమాట. ఈ హ్యాడ్ ఏ వెరీ బ్యాడ్ క్యారెక్టర్. ఏంటి అంటే ఇది లైక్ ఇంటాక్సికేషన్ అని, తాగుడు, జూదము అలవాట్లు, వేశ్య గృహాలకు వెళ్ళడము. సో ఇవన్నీ చేయాలంటే ఏమవుతుంది, చాలా డబ్బులు కావాలి. సో ఈ డబ్బుల కోసం అతను వ్యాపారం కూడా చేసేవాడు అనమాట. వేరే ఊళ్ళకి వెళ్ళడము, వ్యాపారం చేసుకోవడము, రావడము ఇలా చేసుకునేవారు. సో ఆ ఒక రోజు ఏమైందంటే ఆయనకి ఇలా బ్యాడ్ హ్యాబిట్స్లో ఉన్నట్లయితే, అంటే చెడు వ్యవహారాలు చేసేటప్పుడు ఎన్ని డబ్బులున్నా సరిపోవు అసలు. పైగా బ్రాహ్మణుడు ఆయన ఇలా వ్యవహరిస్తున్నప్పుడు ఆయనకి డబ్బులు సరిపోకపోతే వేరే ఊరికి వెళ్తాడు అనమాట. బాగా సంపాదిస్తాడు, డబ్బులు తీసుకుని వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన డబ్బులు తీసుకొని వచ్చేటప్పుడు దొంగలు ఉంటారు కదా ఇక్కడ. ఇప్పుడు అంటే మనం ట్రైన్స్లో, ఫ్లైట్స్లో, బస్సుల్లో వెళ్తాం. పూర్వకాలం నడిచో లేకపోతే వాళ్ళ గుర్రాల మీదో లేకపోతే ఎద్దుల బండి మీదో అలా వెళ్ళేవారు. సో అప్పుడు దొంగల ముఠ ఒకటి అడ్డగించేసి ఈయన్ని బాగా బాధేసి ఆ డబ్బులన్నీ తీసేసుకుని అతన్ని చంపేస్తారు. సో అతను చచ్చిపోయేసరికి అప్పుడు ఏమవుతాడంటే అర్ధాంతరంగా చచ్చిపోయాడు కదా, ఒక భూతం అవుతాడు అనమాట. భూతమయ్యి చెట్టు మీద ఉండి ఉంటాడు అక్కడ అంతే, అలా లింగరింగ్ హియర్ అండ్ దేర్ అన్నట్టు. సో ఇలా ఉండేటప్పుడు కొద్ది రోజు జనస్థానంలో వాళ్ళ అబ్బాయి చాలా మంచివాడు అనమాట. రిలీజియస్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి, మంత్రాలు చదువుతాడు, వేదోచ్చారణ చేస్తాడు, చాలా మంచి అతను వాళ్ళ అబ్బాయి. ఇన్ని రోజులైంది నాన్నగారు రాలేదు, నేనన్నా వెతుకుతాను వెళ్ళి అని చెప్పి పాపం కాలినడకలు వచ్చి వెతుకుతూ ఉంటాడు. అలా 9 రోజులు ఆయన నడిచి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు ఎక్కడైతే చనిపోయారో
అక్కడికి వస్తాడనమాట. జడ అనే బ్రాహ్మణ్ చనిపోయారు కదా, అక్కడికి వస్తాడు. వస్తే తెలుసుకుంటాడనమాట చనిపోయాడని చెప్పి. అప్పుడు అది 9వ రోజు అవుతుంది ఆయనకి. సరే ఇంకా చనిపోయాడని తెలుసుకున్న తర్వాత కర్మకాండలు చేయడానికి ముందంతా కూడా కాశీ, బెనారస్ వెళ్ళేవారు. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తుంటారు. సో వెళ్దాం అనుకుని తయారయ్యేలోపు ఆయన కాలక్రమాలు అన్నీ కార్యక్రమాలు చేసుకుని కాలకృత్యాలు అవి తీర్చుకుని సంధ్యావందనం చేసుకోవడానికి ఒక సాయంత్రం వేళ అవన్నీ చేసుకొని పూజా కార్యక్రమాలు 3వ అధ్యాయం యొక్క భగవద్గీత చదివాడంట. ఆయనకుంది అలవాటు చదివేది. సో అధ్యాయం చదివాడు. చదివేసరికి సడన్గా భూతంలాగా ఉన్న అతని యొక్క తండ్రి చతుర్భుజ ఆకారుడు అయిపోయి కృష్ణుడి యొక్క నీలమేఘ వర్ణ శ్యాముడు అయిపోయి ఆకాశంలో కనిపించాడంట. అంటే కృష్ణుడిలాగా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ లాగా అంటే ఈయన గుర్తుపట్టాడు అనమాట. వాళ్ళ ఫాదర్ అలా కనిపించాడు. కనిపిస్తే ఈయన ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇలా జరిగిందంటే అతను చెప్తాడనమాట, నేను ఇర్రిలీజియస్ యాక్టివిటీస్ అన్ని, అంటే మనకి రిలీజన్కి మన ధర్మానికి వ్యతిరేకంగా చాలా చెడు పనులన్నీ చేశాను కాబట్టి నన్ను ఈ దొంగలు ఇలా చంపేశారు. నాకు ఈ భూత ప్రేత పిశాచంలాగా నేను ఇక్కడ పడున్నాను ఇన్ని రోజులు. కానీ నువ్వు ఎప్పుడైతే 3వ అధ్యాయం చదివావో నాకు ఈ రూపం వచ్చింది. విష్ణుదూతలు వచ్చారు నన్ను విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి అని చెప్తాడు. చెప్తే చాలా సంతోషిస్తాడనమాట ఈ అబ్బాయి. చాలా సంతోషించేసరికి ఇది వస్తుంది, విష్ణుదూతలు వచ్చి ఒక పాలెన్క్విన్ లాగా ఒక రథం లాగా తీసుకొస్తారు కదా, అందులో తీసుకెళ్ళడానికి రెడీ అయ్యేటప్పుడు వాళ్ళ నాన్నగారిని మళ్ళీ అడుగుతారు, ఇంకా నాకు ఏమన్నా చెప్తారా మీరు, నా కర్తవ్యం ఏమైనా ఉందా నేను చేయవలసింది అని చెప్తారు. ఇప్పుడు ప్రత్యక్షంగా నువ్వు చూస్తున్నావు, నువ్వు 3వ అధ్యాయం చదివినంతలోనే నాకు ఇలాంటి అవకాశం వచ్చింది విష్ణులోకానికి వెళ్ళేది. దివ్య రూపం కూడా నాకు వచ్చింది. నేను విష్ణుదూతలు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. సో మా తమ్ముళ్ళు అంటే మా సోదరులు వీళ్ళందరూ కూడా చాలా చెడు పనులు చేసి ఉన్నారు. వాళ్ళ కోసం కూడా నువ్వు 3వ అధ్యాయము చదివి వాళ్ళని కూడా లిబరేట్ చెయ్యి, వాళ్ళని కూడా ముక్తుల్ని చెయ్యి అని వాళ్ళ నాన్నగారు చెప్తారు. అప్పుడు ఈ అబ్బాయి జడ వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడంటే దండం పెట్టుకుని సరే అని జనస్థాన్కి ఇంటికి వచ్చేసి ఇంకా అదే పని అనమాట, 3వ అధ్యాయం చదువుతానే ఉంటాడు. సో వాళ్ళ చుట్టాలందరికీ కూడా బాగా రిలీవ్ అయిపోయి ఎక్కడైతే యమలోకంలోంచి ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయారు విష్ణుదూతలు. పలానా వాళ్ళ అబ్బాయి ఈ శ్లోకం చదివాడు, వీళ్ళందరూ విష్ణులోకాలకి ఆర్కులు అని చెప్పేసి. సో అలా అప్పుడు ఈ అబ్బాయికి ఏమనిపించిందంటే ఈ బ్రాహ్మణ అబ్బాయికి, లేదు నేను మా చుట్టాలు మా వాళ్ళనే కాకుండా అందరూ ఎక్కడైతే హెలిష్ అని అంటారు యమలోకంలో ఉండే వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళందరి కోసం కూడా నేను ఈ అధ్యాయం చదువుతాను, వాళ్ళందరూ కూడా విష్ణులోకాలకి వెళ్ళాలి అని చెప్పేసి ఈ 3వ అధ్యాయాన్ని పఠిస్తూనే ఉంటాడు. ఊరు సస్యశ్యామలంగా అయిపోవాలి, చనిపోయిన వాళ్ళందరికీ కూడా ముక్తి లభించాలి అని చదువుతూ ఉంటే ఇక్కడ ఏమవుతుంది, యమధర్మరాజు ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి అందరూ యమలోకమంతా ఖాళీ అయిపోతుంది, విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు. ఇంకా యమధర్మరాజు ఇంకా ఉండబట్టలేక విష్ణులోకానికి వెళ్ళి విష్ణుమూర్తికి నమ్రతతో నమస్కారం చేసి ఇదేంటి అని ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు విష్ణుమూర్తి ఒక చిరునవ్వు నవ్వడమే తప్ప ఏం చేస్తాడు, వాళ్ళందరూ భగవద్గీత నేను చెప్పిన భగవద్గీతని 3వ అధ్యాయాన్ని పఠిస్తున్నారు కాబట్టి అందరూ విముక్తులు అయిపోతున్నారు, చక్కగా ఈ పాపాల నుంచి విముక్తులై ఇక్కడికి వస్తున్నారు. ఇంకా నీ సామ్రాజ్యం నువ్వు చూసుకో, కానీ మరి నాకేం పని ఉండదా అని అడుగుతాడు ధర్మరాజు. ఎందుకు ఉండదు, నువ్వు వెళ్ళి నీ లోకంలో అంటే యమలోకంలో నువ్వు ఉండు, వచ్చినప్పుడు నీ ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట విష్ణుమూర్తి. సో ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 3వ అధ్యాయం చదివినప్పుడు మన పెద్దలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఇంకా ముక్తి పొందలేని వాళ్ళు యమలోకంలో ఉంటారు, అందరూ కూడా విష్ణులోకాలకు వెళ్ళాలని ఏమీ లేదు కదా, వాళ్ళు భక్తి చెయ్యలేదు చేశారో మనకు కూడా తెలియదు. సో మన వంశంలో ఎవరున్నారు, మన ఫ్రెండ్స్ ఎవరున్నారు, నేబర్స్ ఎవరు, వీళ్ళందరి కోసం కూడా మనం 3వ అధ్యాయం చేసినట్లయితే మంచిగా లిబరేట్ అయిపోయి విష్ణులోకాలకి వెళ్ళి వాళ్ళు అక్కడ సంతోషంగా ఉండగలుగుతారు
అనేది ఒకటి. సో ఆల్ కండిషన్ సోల్స్ అంటే మనమంతా బద్ధజీవులం అనమాట. ఇటు అటు కాకుండా ఉంటాం. అటు భక్తి సరిగ్గా చేయలేము, ఇటు ఏమంటారు పూర్తిగా గృహస్థాశ్రమంలో ఉండి అలా కూడా ఉండలేమన్నమాట. సో దానివల్ల మనకి 3వ అధ్యాయం యొక్క ఫలితం ఇది ఉంటుంది. సో ఇప్పుడు మనము పాఠం కంటిన్యూ చేసుకుందాము. ఫస్ట్ చెప్తే మనకు కన్ఫ్యూజ్ అవుతారేమో అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు మీరు? ఫస్ట్ది మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వరా? ఫస్ట్ సెకండ్ది నిన్న చెప్పాను. నిన్న చెప్పిన స్టోరీ మీకు కొంచెం గుర్తుందా? ఏమవుతుంది 2వ అధ్యాయం చదివితే? నేను వినలేదు మాతాజీ, లాస్ట్ కి చేయనాను అన్నాను కదా. ఓకే ఓకే ఓకే. ఎవరికైనా గుర్తుందా 2వ అధ్యాయంలో ఏమవుతుందో? 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం గురించి తెలుసుకుందాం మాతాజీ. అది కాదు, గీతా మహత్వం గురించి. ఆత్మ గురించి తన ఆత్మ ఎందుకు సంతోషం, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు కదా. తర్వాత సెకండ్ చదివితే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ చదివితే లిబరేట్, విష్ణులోకాలకే వెళ్ళిపోతారంట. అంత మంచి మహత్యం ఉందన్నమాట. ఏంటి ఈ పద్మపురాణంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన కథలో. సో ఇప్పుడు మనం ఫస్ట్ దానికి వెళ్ళినట్టయితే మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయాన్ని మనం విషాద యోగం అన్నాం కదా. సో ఆ విషాద యోగంలో ఏం జరుగుతుంది, ఈ మహత్యం ఒక రుచి మనం చూద్దాం ఏమవుతుంది అనేది. అయితే ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఇక్కడ కూడా బ్రాహ్మణుడు స్టోరీ అన్నమాట. అతను కూడా చాలా చెడు వ్యసనాలు కలిగి ఉండి అలా ఉండి అలాగే లైఫ్ అంతా లీడ్ చేసి ఒక టైంలో చనిపోతాడు. నేను అది ఫస్ట్ ఎందుకు చెప్పలేదు అంటే, మీకు ఆత్మ అనేది ఏంటి అని తెలియాలి, పూర్వజన్మ అంటే ఏం తెలియాలంటే సెకండ్ అధ్యాయంలోనే మనం తెలుసుకుంటాం. సో అందుచేత నేను తర్వాత చెప్పొచ్చులే అని చెప్పలేదు. సో అతను ఇక్కడ ఈ స్టోరీలో ఈ బ్రాహ్మణుడు వ్యసనాలు కలిగి ఉంటాడు, ఇటు అటు తిరుక్కుంటూ అలా ఉండి చివరికి ఆయన చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆయన చేసిన పాపకృత్యాల వల్ల ఒక ఎద్దులాగా పుడతాడనమాట. సో ఒక జంతువులాగా. ఎద్దు పని ఏంటి? ఎద్దు పని ఏం చేస్తుంది? ఎద్దు దొక్కి దున్నడము, బరువులు మోయడాలు ఇలాంటి కొంచెం కష్టతరమైన పనులు చేస్తూ ఉంటది, చేయిస్తారు దాంతో. సో అప్పుడు ఈ ఎద్దు ఒక అతను ఆ ఎద్దుని చాలా కష్టపెడతాడు అనమాట. ఎంతో పని చేపించి ఇటు నడిపించి అటు నడిపించి అది చేస్తూ ఒక రోజు ఏమైతే బాగా ఎండ ఉంటుంది. ఎండ ఉన్నప్పుడు ఒక పర్వతాన్ని ఎక్కిస్తూ ఉంటాడు అనమాట, బరువు మోయిస్తూ. ఎక్కిస్తూ ఉంటే ఆ ఎద్దు పాపం ఎక్కలేక నొప్పులు వచ్చేసి దెబ్బలు తగిలిపోయి కింద పడిపోయి చనిపోతే అందరికీ చాలా బాధేస్తుంది. ఇప్పుడు ఆవు ఎద్దు ఇలాంటివి చనిపోతే కొంచెం బాధేస్తుంది. కుక్క పిల్లి ఎలుక ఇవన్నీ రోడ్డు మీద పడి ఉంటే కూడా మనం పెద్ద పట్టించుకో. సో వాళ్ళకందరికీ చాలా బాధ వేసేసి అందులో ఒక బ్రాహ్మణుడు అట్నుంచి వెళ్తా లేదు ఇంత పాపం చేసుకున్నాడు కాబట్టి ఎద్దులాగా పుట్టాడు అని చెప్పేసి ఆయనలోని కొంచెం పుణ్యం అంటే ఒక వేదోచ్చారణ ఒక మంత్రాచారణ చేస్తారు ఆ ఎద్దు దగ్గరకు వచ్చి, చనిపోయిన ఎద్దు దగ్గరకు వచ్చి. సో అది చేసేసి వెళ్తారనమాట. మళ్ళీ ఇంకొక అతను వస్తాడు. అట్లా ఊర్లో అక్కడ ఆ ఊర్లో ఒక వేశ్య ఉంటుంది. ఆ వేశ్య అనుకుంటుంది అందరు ఏదో ఒక పుణ్యం ఆ ఎద్దుకి దానం చేస్తున్నారు కాబట్టి నేను కూడా నాకు పుణ్యం ఉందా లేదా నాకు తెలియదు, నాకు వచ్చింది నేను చేస్తానని చెప్పేసి పోయి అక్కడ ఏదో మంత్రోచ్చారణ చేసి వచ్చేస్తాను. అయితే ఈ ఎద్దు మరణించిన తర్వాత మళ్ళీ ఒక మంచి బ్రాహ్మణుడిలాగా పుడతాడు. ఎందుకంటే వీళ్ళందరూ పుణ్యం దానం చేశారు కాబట్టి. సో ఒక మంచి బ్రాహ్మణులాగా పుట్టి ఆయనకి పూర్వజన్మ జ్ఞాపకం వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ జన్మలో మంచి బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ ఉంటాడు, రిలీజియస్గా మంచిగా ఉంటాడు అనమాట. అతనికి గుర్తొచ్చినప్పుడు నేనే అడుగుతాడనమాట, నేను ఎందుకు అసలైతే పాపాత్ముని కదా, నన్ను ఎద్దులాగా పుట్టించారు. దేవలోకంలో ఉన్నప్పుడే ఎద్దులాగా వెళ్ళిపోతాడు కదా అక్కడికి, ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతాడనమాట. సో అప్పుడు నారదుడు చెప్తాడు, నీకు దానం చేసిన వాళ్ళల్లో ఒక వేశ్య దానం చేసింది, పుణ్యాన్ని నీకు అర్పించింది, ఆ పుణ్యం వల్లే నువ్వు మళ్ళీ మంచి బ్రాహ్మణుడివై పుడతావు అని చెప్పి
నీకు కొంచెం జ్ఞాపకం కూడా వస్తుంది పూర్వజన్మది అని చెప్పి అంటారు. సో అప్పుడు ఆయనకి నిజంగా జ్ఞాపకం వస్తే ఆయన ఊరంతా వెతుకుతుంటాడనమాట. ఆ వేశ్య ఎవరు ఏంటి అని చెప్పి ఆఖరికి ఆ వేశ్య గృహానికి వెళ్తాడు. వెళ్ళి ఆయన పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్తాడు. చెప్పి నేను మీ మంత్రోచ్చారణతోనే నేను ఇలా మంచి బ్రాహ్మణులాగా మళ్ళీ పుట్టానంటున్నారు, ఏం మంత్రం చదివారు, ఏం దానం ఇచ్చారు నాకు తెలియలేదు అని అంటాడు. అనేసరికి అప్పుడు ఆమె అంటది, నేను ఒక వేశ్యా వృత్తి చేసుకునేదాన్ని, నాకేమొస్తాయి, కాకపోతే నా ఇంట్లో ఒక రామచిలుక ఉన్నది. ఆ రామచిలుక ఎప్పుడు చూడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేదాయేశ్చవా మామక పాండవచ్చైవ కిమకుర్వత సంజయ అని అంటూనే ఉంటదంట ఎప్పుడు చూడు ఆ రామచిలుక. ఆ మంత్రం ఆ రామచిలుక చదువుతూ ఉంది కాబట్టి నాకు కొంచెం వచ్చింది, నేను వెళ్ళి అక్కడ ధర్మక్షేత్రే అది తప్ప నాకేమీ రాదు అని చెప్పి ఆమంటది. అప్పుడు 1వ అధ్యాయంలోని మహత్యం ఆ బ్రాహ్మణుడికి తెలుస్తుంది అనమాట. దీనివల్ల ఇలా అయితే ఆ చిలుకని అడుగుతారు వీళ్ళిద్దరు, నీకెలా వచ్చింది ఈ మంత్రం? చిలుక మనం ఏది చెప్తే అది చేస్తుంది, కానీ వేశ్యాగృహంలో ఉన్నది ఆమెకి మంత్రాలే రావని చెప్తున్నారు, మరి నీకెలా వచ్చింది అని అంటే చిలుక కూడా పూర్వ జన్మలో బ్రాహ్మణుడేనంట. సో ఆ బ్రాహ్మణులాగా ఉన్నప్పుడు మంచి క్వాలిటీస్ లేనందుకు చిలుకలాగా పుట్టిందంట నెక్స్ట్ జన్మలో. అప్పుడు ఈ అదృష్టవశాత్తు ఒక బ్రాహ్మణులు ఉండే ఆశ్రమంలో పెరిగిందంట ఈ చిలుక. ఆ ఆశ్రమంలో పెరిగినప్పుడు వాళ్ళు ఆశ్రమంలో బాలకులందరూ కూడా 1వ అధ్యాయాన్ని పఠించేవాళ్ళంట. అప్పుడు చిలుక కదా చిన్నది, ఫస్ట్ శ్లోక చాలా బాగా నేర్చేసుకుందనమాట. నేర్చేసుకొని ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అప్పుడు ఏమైంది, అందులో ఆశ్రమానికి వాళ్ళు పువ్వులకి ఆకులకి ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు కాబట్టి ఒక బోయవాడు వెళ్ళి ఆ చిలుకని పట్టుకొచ్చి ఆయనకి డబ్బులు అవసరమేమో మార్కెట్లో అమ్మేశాడంట పంజరంలో పెట్టి. ఆ పంజరం ఉన్న చిలుక వేశ్య కొనుక్కుంది, ఇక్కడ తీసుకొచ్చుకుంది అనమాట. అలా ఆవిడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చదువుతుంది. సో అది అప్పుడు ఆ విధంగా 1వ అధ్యాయం యొక్క మహత్వం అన్నమాట. ఇక్కడ ఇతనుకి మంచి జన్మ లభించింది అది వినడంతో, శ్రవణం చేయడంతోనమాట. సో అప్పుడు ఆ చిలుకకు కూడా ముక్తి లభిస్తుంది, వేశ్యకు కూడా ముక్తి లభిస్తుంది, ఆ బ్రాహ్మణుడికి కూడా ముక్తి లభిస్తుంది. చూస్తుండగానే వాళ్ళ ముగ్గురు కూడా విష్ణులోకాలకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో 1వ అధ్యాయం చదివినందుకు వాళ్ళకి మంచి జన్మ రావడమే కాకుండా తొందరగా కూడా విష్ణులోకాలకి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది అని ఫస్ట్ అధ్యాయం గురించి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, శివుడు పార్వతికి పద్మపురాణంలో చెప్పడం మనము తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అది ఫస్ట్ యొక్క మహత్యం. సో ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, ఇంకా ఏమీ బాకీ లేవు. రేపు నుంచి ఫ్రెష్గా మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు మనము ట్రీకి వెళ్దాం. హరే కృష్ణ. చందన మాతాజీ, ట్రీ. నెక్స్ట్ స్లైడ్. హరే కృష్ణ. ఇక్కడ 3వ అధ్యాయానికి సమీక్ష ఏమి ఇచ్చారు అంటే TREE, ట్రీ. సో ఫస్ట్ది తీసుకున్నట్లే త్యాగ అంటే ఏంటి? మన మామూలుగా మీకేమైనా తెలుసా త్యాగం అంటే ఏంటి? ఏదైనా మన ఎవరికి ఇచ్చేయడము త్యాగము. ఓకే. సో నెక్స్ట్ R అంటే రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, నియంత్రిత కార్యకలాపాలు. 3వది E, ఎగ్జాంపులరీ అంటే ఆదర్శప్రాయమైనది. ఇంకో E వచ్చింది TREE, లాస్ట్ది ఎనిమి అంటే లస్ట్. మన యొక్క ఎనిమి ఎనిమిని శత్రువు అంటారు, లస్ట్ని కామం అంటాం. కామము అని మనం నిన్న చదువుకున్నాం కదా, అది ఒక కోరిక. ఆ కామం అంటే ఒక కోరిక అనమాట. అది చెడు కోరిక అవచ్చు, మంచి కోరిక అవచ్చు. ఆ కామం నుంచి మనకి ఏమొస్తుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్లో మనం చూద్దాం. నెక్స్ట్. హరే కృష్ణ. ఇక్కడ అర్జునుని అస్పష్టత ఒక్కసారి మీరు చదవండి అమ్మా. ఇది ఎవరైనా
అర్జునుని ధర్మము అస్పష్టత. స్వధర్మము కంటే గొప్పది అయితది. ఎందుకు ఇటువంటి ఎందుకంటే ఘోరమైన యుద్ధం చేయాలి? ఇటువంటి ఘోరమైన యుద్ధం చేయాలి. అయితే ఇప్పుడు అర్జునుని అస్పష్టత అంటే ఇంతకుముందు నేను చెప్పి ఉన్నాను. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈ కర్మయోగం ఆయన అడుక్కుంటున్నాడు. కర్మయోగం గురించి, భక్తి యోగము ఇన్ని చెప్పావు కదా కృష్ణ, ఇవన్నీ నేను మంచిగా చేసుకుంటాను. నాకు ఈ యుద్ధం వద్దు, నేను ఎందుకు చేయాలి ఈ ఘోరమైన యుద్ధము, ఇవి నేను చెయ్యలేను అని అస్పష్టత. ఇన్ని విన్న తర్వాత కూడా మళ్ళీ నేను చెయ్యను అంటున్నారు. పిల్లలు ఒక్కోసారి ఇలాగే మొండి చేస్తారు కదా, మనం కూర్చోబెట్టి. పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా కొందరు ఎంత బాధలో ఉంటారంటే మనం ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఫైనలీ నువ్వే నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు అనే ధోరణిలో ఉంటారు. అంటే మారడానికి ఇష్టపడరు అనమాట. అంత దృఢంగా మనం ఉంటాం. అది ఎంత మంచిగా చెప్పినా, ఎంత పెద్దవాళ్ళు చెప్పని, చిన్నవాళ్ళు చెప్పని, ఉదాహరణలు ఇచ్చినా కానీ. అలాగే అర్జునుడు, ఇప్పుడు అర్జునుడు స్టేట్లో మనం పెట్టుకోవాలన్నమాట. మనం ఏదో మేధావులం కాదు, ఏం కాదు. అర్జునుడు అంత పెద్ద యోధుడే. అన్ని డౌట్లు వచ్చినాయి, కృష్ణని అడిగాడు కదా. సో మనకు కూడా ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. నిత్య ధర్మము స్వధర్మము కంటే గొప్పదే అయినప్పుడు ఇటువంటి ఘోరమైన యుద్ధం నేను ఎందుకు చేయాలి? నిజమే కదా. ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని పూజ చేసుకోవడం సరిపోతుంది, మళ్ళీ నేను యుద్ధం చేయడం, మళ్ళీ నేను సంపాదించడానికి వెళ్ళడం, ఒక ఉద్యోగంలోంచి నువ్వే నాకు తిండి పెడితే సరిపోతుంది కదా కృష్ణ అన్నట్టుంది. కానీ నిత్య కర్తవ్యం అనేది మనం చేయాలి అని కృష్ణుడు ఫ్యూచర్లో చెప్తున్నాడు. నెక్స్ట్ అమ్మ, హరే కృష్ణ. నెక్స్ట్. ఎస్, ఇక్కడ కృష్ణుని జవాబు: సాంఖ్యయోగము ఆత్మ సాక్షాత్కారము, జ్ఞానంతో కూడిన వైరాగ్యము. నెక్స్ట్ కర్మ బుద్ధి యోగం, జ్ఞానంతో కూడిన వైరాగ్యం. ఇక్కడ ఇది ఒక సైడ్ ఏమో సాంఖ్యయోగము, ఒక సైడ్ ఏమో కర్మ. ఇక్కడ బుద్ధి యోగము అని అంటున్నారు, ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం. నిన్న మనం చదువుకున్నాం ఏంటి ఆత్మ సాక్షాత్కారం అని. జ్ఞానంతో కూడిన వైరాగ్యం అంటే మనము గృహస్థాల ఉండి కూడా వైరాగ్యం చెందొచ్చు అన్నమాట. అంటే మన కోరికల్ని నిగ్రహించుకోవడం. వెరీ సింపుల్. ఇది పెద్ద క్వశ్చన్, కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఇక్కడ. చాలా సింపుల్ అన్నమాట. అంటే యాక్చువల్లీ మన బాడీ, ఇక్కడ మనం దేహంని ఏమనుకోవచ్చు అంటే ఒక అద్దె ఇల్లు అనుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? మన సొంత ఇల్లు అంటే మనం చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఒక డెకరేషన్ అని అదని ఇదని మనం ఎప్పటికీ ఇక్కడ ఉంటాం కదా అని చేసుకుంటాం. అదే అద్దె ఇల్లుకి అన్ని చేస్తామా అండి? ఏ నీళ్లు పోకపోతే కూడా ఓనర్కి చెప్తాం, మా దగ్గర డ్రైనేజ్ ఏమో అయ్యింది, మీరే రిపేర్ చేయించాలి అని చెప్పేసి. సో అలా మనకి ఈ దేహం అనేది ఒక అద్దె ఇల్లు లాంటిదని. దానికోసం ఎందుకు ఇంత పాకులాడడం అనవసరంగా? ఆత్మ కొరకు, మన సూక్ష్మ శరీరం కొరకు మనం కష్టపడితే ఇది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్. ఇది అక్కడ యాడ్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ ఒక 6 ఏళ్ల నుంచే భక్తి స్టార్ట్ చేశారనుకోండి పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ మహారాజ్ కానీ, భక్త ప్రహ్లాద్ కానీ, వాళ్ళు చిన్నప్పటికే వాళ్ళకి వచ్చేసింది భక్తి. సో ఆ భక్తి వాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళు అదే జన్మలో ముక్తిని పొందారనమాట. మనము ఏమో బద్ధజీవులం, కండిషన్డ్ సోల్స్ అంటారు మనని. సో మనం బద్ధజీవులం, అటు పూర్తిగా భక్తి లేదు, పూర్తిగా వైరాగ్యం లేదు. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే కొంత కృషి చేయవలసి వస్తుంది, భక్తి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి కొంత టైం పడుతుంది. సో అకౌంట్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించండి, కోట్ల రూపాయలు సంపాదించుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాము. మనం చనిపోయి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి పూర్వజన్మలో నా డబ్బులు ఇందులో ఉన్నాయి అకౌంట్లో అంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారా మనకి? హరే కృష్ణ. మనకి ఒకవేళ గుర్తొచ్చింది అనుకోండి, ఇవ్వరు కదా. అంటే మనది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. మనం ఏమి చేసినా కానీ ఏది తీసుకెళ్ళేది లేదు. కానీ ఆత్మ మనతో వస్తుంది, వేరే దేహానికైనా ఎక్కడికైనా. ఆత్మతో పాటు ఆ 3 బుద్ధి, మనస్సు, అహంకారం కూడా వస్తున్నాయి మనతో. సో వీటిని మనం బాగుపరుచుకోవాలన్నమాట. ఇందులో అకౌంట్, భక్తి అకౌంట్ 50% అయిందనుకోండి, వచ్చే జన్మలో 50 నుంచి యాడ్ అవుతుంది, 60%, 70%. మన అదృష్టం కలిసి వచ్చి మనకు ఆయుష్ ఉండుంటే ఇంకో 50-100% చేసామనుకోండి, ముక్తి పొందుతాం. ఆ విధంగా. అంటే మీరు అస్సలు ఏమీ తెలియదు, ఏమీ చెయ్యలేదు అని అనుకుంటే కూడా స్టార్ట్ చేయొచ్చు.
ఒక్క రోజులో ఒక క్షణంలో కూడా మీరు శ్రీకృష్ణుని దరి చేరవచ్చు అని చెప్తాడు కృష్ణుడు. సో ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారం జ్ఞానంతో కూడిన వైరాగ్యం మనకి ఉండాలన్నమాట. ఇక్కడ కర్మ అంటే పనులు చేసుకోవడం అమ్మ మనకి. సో బుద్ధి యోగంతో మన బుద్ధిని ఉపయోగించుకొని మళ్ళీ జ్ఞానంతో కూడిన కర్మలే మనం చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ మీరు ఈ పటంలో చూసినట్లయితే ఒకరు యుద్ధం చేస్తున్నారు, ఒకరు ధ్యానం చేస్తున్నారు, ఒకరు పొలాలు పని చేసుకుంటున్నారు. ఇలా పటంలో మనం అంటే కర్మ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అన్నమాట. బుద్ధిని ఉపయోగించి చేసుకోండి అని అంటుంది. చెడు కర్మలు చేయవద్దు. ఎప్పుడు చేయం మనం? జ్ఞానంతో కూడితే. జ్ఞానం లేదనుకోండి చెడు కర్మలే చేస్తూ ఉంటాడు. కానీ జ్ఞానం రావాలి అంటే మనం భగవద్గీత చదవాలి. చదవలేకపోతే శ్రవణం చేయాలి, వినాలి. ఒకరు చదువుతుంటే వినాలి, మననం చేసుకోవాలి. ఆ తర్వాత భగవద్గీత నేను ఒక చిన్న స్టోరీ చెప్పాను. భగవద్గీత చేతిలో పట్టుకున్నంతలోనే ఆయన కళ్ళల్లో నీళ్లు గారుతున్నాయి కదా. చదువు రాని వ్యక్తి అంటే కృష్ణుడు యాక్సెప్ట్ చేశారు అతన్ని. నీకు భక్తి ఉంది అని చెప్పేసి అమాయక ప్రజల్ని తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. సో మన భక్తిలో కొంచెం మనకు అమాయకత్వం లేదు. బద్ధజీవుల్లో 99% ఎవరికి అమాయకత్వం ఉండదు, కన్నింగ్నెస్ ఉంటుంది. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అది కావాలి మనది మనం చూసుకోము. పక్క వాళ్ళనే ఎప్పుడు చూడడం ఒక అలవాటు అయిపోయింది. అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకునే గుణం మనకి తొందరగా రావాలి. దాన్నే వైరాగ్యంలోనికి వెళ్ళడం అని అంటూ ఉంటారు. నెక్స్ట్ స్లైడ్ అమ్మ. హరే కృష్ణ. ఇక్కడ త్యాగం అన్నాం. ఫస్ట్ ట్రీ కదా మన సమీక్ష. సో ట్రీలో ఫస్ట్ది త్యాగము 1 నుంచి 9 దాకా శ్లోకాల్లో అలా ఉంది. నిజమైన వైరాగ్యం ఏంటి, కపట వైరాగ్యం ఏంటి? నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇక్కడ కపట వైరాగ్యం ముందు ఇచ్చారు. పోనీ ఓకే. ఇక్కడ మనకి పక్క బొమ్మలో మీరు చూసినట్లయితే ఒక అమ్మాయి ధ్యానం చేస్తుంది. చూస్తున్నారా మీరు ఈ పటాన్ని? హరే కృష్ణ. చూస్తున్నాం. ఇక్కడ చదువుకున్నట్లయితే ఓం అనే శబ్దం ఒకటి అంటుందామా చెవులో. ఓకే, నోట్లోంచి అంటుంటే చెవులోంచి వినిపించింది. బట్ ఐఎమ్ ఇన్ ద మూమెంట్. ఈజ్ దిస్ ద మూమెంట్? ఓం. మళ్ళా how will I know if I am in moment? I am hungry, I want chips. ఇక్కడ చూసారా? అంటే దీన్ని కపట వైరాగ్యం అంటారనమాట. మనం ధ్యానం చేస్తున్నట్టే ఉంటది, కానీ మన లోపల యొక్క మనసులోని ఆలోచనలు వివిధ రకంగా ఇది తొందరగా అయిపోతే బాగుంది, నిజంగా నేను చేస్తున్నానా ఒక క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత ఆకలేసిస్తుంది, నేను చిప్స్ తినాలా, అని అమ్మాయి కాబట్టి చిప్స్ తినాలా అని అనుకుంటుంది. అది పెద్దవారైతే అబ్బా ఇప్పుడు ఇది ఎప్పుడు అయిపోద్దో ఏమో, అయిపోగొట్టగానే నేను ఏం వంట చేయాలో, బాబుకి ఏం టిఫిన్ కట్టాలో, ఆయన ఏం తింటారో, కాఫీ చేయాలి, టీ చేయాలి, ఎన్ని ఆలోచనలో మనకి. వ్యాపారస్తులైతే క్లయింట్స్ వస్తున్నారేమో, డాక్టర్స్ అయితే హాస్పిటల్కి తొందరగా, ఇలాంటి ఆలోచనలతోని మనము కపట వైరాగ్యం అది చేయడము తప్పు అని చెప్తున్నారు. మనసును కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అసలు. అర్జునుడు అంటాడు, గాలినైనా నేను కంట్రోల్ చేస్తాను కానీ మనస్సుని కంట్రోల్ చేయలేం కృష్ణ అని చెప్తాడనమాట. సో అది చాలా కష్టం. ఇక్కడ కపట వైరాగ్యంలో కొన్ని ఉదాహరణలు మనం తీసుకున్నట్లయితే, కొందరు సన్యాసి వేషం వేసుకుని అబద్ధాలు చెప్పడం కానీ, ఎన్నో న్యూస్లో మనం చూస్తూ ఉంటాం కదా. అబద్ధాలు చెప్పడం, వాళ్ళు చెప్పిన ఆచరించకపోవడము, ఆ తర్వాత అమ్మాయిల్ని వేరే వేరే రకంగా మనం చూస్తూ ఉంటాం. సో అవి విన్నప్పుడు వేరే వాళ్ళు భక్తిలోకి వస్తారా అంటే వచ్చే ఛాన్సే లేదు. మేము ఇది విన్నాము, ఇది అంత దూరం ఎందుకండి. మా ఇంట్లో కూడా ఎవరైనా కాషాయ వస్త్రాలు వేసుకునే గ్రూప్ ఉంది అంటే అటువైపుకు కూడా వెళ్ళనిచ్చేవారు కాదు మా వారు అస్సలు అన్నమాట. అవన్నీ నేరాలు ఘోరాల్లోనే ఉంటాయి అనేది ఒక అభిప్రాయం. అది తప్పుడు అభిప్రాయం. నిజమైనది ఏంటి అనేది మనము కనుక్కోవాలన్నమాట. నిజమైన వైరాగ్యం ఏంటి అనేది. సో కపట వైరాగ్యము అని ఆ కపటంగా కొందరు చేశారు కాబట్టి అలాంటి వైరాగ్యం ఉంది అని ఇక్కడ 3.6లో చెప్తున్నారు. మనం ఇప్పుడు ఇది చదువుదాం. కర్మేంద్రియాణి సంయమ్య
ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై యుండువాడు నిశ్చయంగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి అనబడును. అదంతే కదా మరి. ఇప్పుడు మనం మోసగించుకోవడమే. నేను భక్తురాల్ని, నేను నామం పెట్టుకున్నాను, నేనేదో కథ చెప్తున్నాను, కానీ నేనేమీ ఆచరించట్లేదు. కనీసం జపం కూడా చేయలేకపోతున్నాను మంచిగా, ఒక పుస్తకం చదవలేకపోతున్నాను, కానీ క్లాసులు చెప్తున్నాను. అది ఏం అది దాన్ని కపటం వైరాగ్యం అని అంటారు. ఇది ఎప్పుడైపోద్దా ఈ క్లాసు, నాకు ఇచ్చారు గురువులు, నేను కంప్లీట్ చేసేసుకోవాలి, ఇప్పుడు నేను షాపింగ్కి వెళ్ళాలి, నేను బోల్డెన్ చీరలు తెచ్చుకోవాలి. ఈ చేసేటప్పుడు కూడా పొద్దున్న లేస్తే నేను ఏ చీర కట్టుకోవాలి, యూట్యూబ్లో వస్తుంది, నేను ఇలా ఇవన్నీ కూడా కపట వైరాగ్యాలు అన్నమాట. సో ఇక్కడ కర్మేంద్రియములను నిగ్రహించిన మనస్సు ఇంద్రియార్థములందు లగ్నమై ఉండువాడు అంటే చేతులతోని, కళ్ళతోని, చెవులతోని చేయకపోయినా సరే మనస్సు యందు. ఇప్పుడు పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక అందమైన అమ్మాయిని కానీ అందమైన యువకుడిని కానీ చూసినప్పుడు వేరే వేరే కోరికలు లోపల కలిగినప్పుడు, ఓకే, అలా కలిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో కలిగినప్పుడు ఆ మనసులో అది వేరుగా ఉంది, కానీ బయటికి మాత్రం పెద్ద భక్తులాగా కనిపించినప్పుడు దాన్ని కపట వైరాగ్యం అని అంటూ ఉంటారనమాట. సో ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసినప్పటికీ, నిన్న మనం తాబేలుది చూసాం కదా, తాబేలు కాళ్ళు చేతులు అన్నీ ఇలా ముడుచుకుపోయి ఒక రాయిలాగా ఉంటుంది అనమాట. అది కాపాడుకోవడం. సో మనం కాపాడుకోవడానికి కూడా మనం ఇంద్రియాలన్నిటినీ ముడుచుకునే ఉన్నాము, కానీ మనస్సుని చేయలేకపోతున్నాము అంటున్నాడు భగవంతుడు. మనసు ఎంతో వేగంగా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనకి మహామంత్రం ఇచ్చినప్పుడు మా గురువులు ఏం చెప్తారంటే, మహామంత్రం గట్టిగా ఉచ్చారణ చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఇలా చేసినప్పుడు మనం చేసే మంత్రోచ్చారణ చెవులకి వినిపించాలంట. చెవులకి వినిపించినప్పుడు మన ఆత్మలో పరమాత్మ ఉన్నాడు కదా కృష్ణుడు, ఆ కృష్ణుడికి వినిపిస్తే సరిపోతుంది. ఇది సనాతన ధర్మం, మొదటి పాయింట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఇది కపటం కాదు, గట్టిగా చదువుకొని ఇప్పుడు ఇలా చేసేటప్పుడు మన మనసు ఎటెటో వెళ్ళిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చెయ్యాలి అంటే, సామాన్యంగా మా క్లాసుల్లో మా గురువులు ఏం చెప్తారంటే, ప్రొద్దున్నే మనం మంగళారతికి వెళ్ళినప్పుడు దేవుడికి ఎంత మంచి ఆరతి చేస్తారంటే, మంచి డాన్సులు చేస్తారు ప్రభుజీలు మాతాజీలు. అదొక జిమ్ క్లాస్ కంటే కూడా చాలా అందంగా ఉంటుంది. అలాంటివి ఊహించుకోండి. ఒక కృష్ణుడిని తయారు చేస్తున్నట్లు, కృష్ణుడికి దండలు మాలలు కడుతున్నట్లు, కృష్ణుడిని బట్టలు పోషక్ వేస్తున్నట్టు అలా, లేదా మనం ఒక యాత్ర చేశాము, ఆ యాత్రలో ఒక దివ్య దర్శనాన్ని పొందాము, అక్కడ ఒక సంతోషం దొరికింది. ఇలాంటివి మనం ఊహించుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే మన మనస్సు మనకి కంట్రోల్లో ఉంటుంది అని చెప్తారనమాట. సో అలా మనం ప్రాక్టీస్ చేయాలి. మెడిటేషన్ అంటే పూర్తిగా క్లోజ్ యువర్ ఐస్ అండ్ సైలెంట్గా ఇక్కడ కనుబొమ్మల మధ్యలో చూడమని చెప్తారు. అది భక్తి యోగాలో మళ్ళీ మనం చదువుతూ ఉంటాం. కానీ అప్పుడు మనం సైలెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిద్ర అయినా రావచ్చు, లేదా వేరే వేరే ఆలోచనలు కూడా వస్తూనే ఉంటాయి. కానీ మనం పైకి మేము ఇవాళ 2 గంటలు మెడిటేషన్ చేసాం, 4 గంటలు మెడిటేషన్ చేసాం అనేది మనం మోసగించుకోవడం అనమాట. ఈవెన్ జపం చేయడం కూడా, ఎక్కడ పడితే అక్కడ జపం చేసేసి నేను 16 మాలలు చేసేసాను, కానీ ఎంత కాన్సన్ట్రేషన్తోని ఏ విధంగా చేశారు అనేది చాలా చాలా ముఖ్యం. అలా చేయలేదు అని అంటే కపటంగా చేసినట్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సర్వెంట్ మేడో ఎవరో ఇల్లు ఉడుస్తున్నారు, ఇల్లు ఉడుస్తుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఇల్లు ఉడుస్తుంది, కానీ ఇల్లు శుభ్రం అవుతుందా లేదా అంటే శుభ్రం అవుతుంది కదా. అదేవిధంగా చాంటింగ్ మనకి కలియుగంలో ఎన్ని అడ్డంకులు ఉన్నాయి కాబట్టి మనకి జపము ఇలా చేయడంలో చాలా లాభం, ప్యూరిఫికేషన్ అవుతుంది అని చెప్తారు. మనం గట్టిగా చెప్తూ వినడం వరకే, మన మనసుతో పెద్ద సంబంధం ఉండదన్నమాట. చూసారా గురువులు ఈ బద్ధజీవులు ఏ విధంగా ఉంటారు కలియుగంలో ఆలోచించి ఎన్నో వేల 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 సంవత్సరాల క్రిందటనే వేదాల్లో రాసి ఉన్నారు. అవన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఒక సమ్మరీ లాగా చేసి
కృష్ణుడు భగవద్గీతలో ఇవన్నీ కూడా మనకి అర్జునుడిని మాధ్యమలాగా చేసుకుని మనకి చెప్తున్నాడని మనం అనుకోవాలి. అర్జునుడికి చెప్తున్నాడు, మన లెవెల్ కాదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఇవన్నీ కూడా మన కోసమే, కృష్ణుడు మన కోసమే అర్జునుడికి యుద్ధభూమిలో చెప్పాడనమాట. హరే కృష్ణ. గివ్ మీ ద స్లైడ్ అమ్మ. హరే కృష్ణ. ఇక్కడ కర్మేంద్రియములు నిగ్రహించినను మనసు ఇంద్రియార్థములందు. ఓకే, సో అక్కడ మనస్సుని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి? కపట వైరాగ్యము అని చెప్తున్నారు. మనం నిజమైన వైరాగ్యంకి వెళ్దాం. ఇక్కడ యజ్ఞార్థాద్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మ బంధనః తద్ధర్మం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. సో విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మను అనుసరించవలెను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారము కాగలదు. కావున ఓ కుంతి పుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపు. ఆ విధంగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. ఎవరైనా సమ్మరి చదవండి అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. విష్ణువు మాతాజీ నేనేనా? చదవండి, పర్లేదు. హరే కృష్ణ. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మను అనుసరింపవలెను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారకము కాగలదు. కావున ఓ కుంతి పుత్ర, నీ విద్యుత్ ధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధం నుండి సదా ముక్తుడవై ఉండగలవు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ విష్ణువు కొరకే అంటే ఇక్కడ మనం కృష్ణుడు అని అనుకుంటున్నాం. కృష్ణుడు కొరకే మనం యజ్ఞ రూపంన కర్మ అంటే మనం చేసే పనులన్నీ కూడా కృష్ణుడి కోసమే చేస్తున్నామని మనం అనుకోవాలి. లేకపోతే ఇది కర్మ యొక్క బంధకారం అవుతుంది అనమాట. అంటే మనం మామూలుగా కృష్ణుడు జైల్లో పుట్టాడు కదా, జైల్లో పుట్టినా సరే కృష్ణ భగవానుడే. ఓకే, కానీ మనము స్లైడ్ ఉంచమ్మా. హరే కృష్ణ. స్లైడ్ ఉండనివ్వు. సో ఇక్కడ జైలు, మన జీవితం కూడా ఒక జైలు లాంటిదే. అంటే ఈ దుఃఖాలయం అశాశ్వతం అన్నాం కదా, ఈ బాడీని కూడా ఒక అద్దె ఇల్లు అని చెప్తున్నాము. కానీ ఈ బంధంలో ఎందుకు ఉండడం? ఈ కృష్ణుడి కోసం ఏమన్నా చేస్తే మనం ఇందులో ఉండి కూడా విముక్తులైనట్టుగా ఫీల్ అవుతాము అని ఇక్కడ మనం చెప్తున్నాడు. కృష్ణుడికి ఏమి ఇష్టము అనేది మనము చూసుకోవాలన్నమాట. ఆ విధంగా బంధం నుండి ముక్తుడవై ఉండగలవు. అంటే మన కర్మల్ని మనం చెయ్యాలి. గృహస్థలాగా ఉన్నాం మనం. నిన్న మనం చాలా చెప్పుకున్నాము, హౌస్ వైఫ్ పనులు హౌస్ వైఫ్ చేయాలి, పిల్లల పనులు పిల్లలు చేసుకోవాలి. కానీ అందరు కలిసి సామూహికంగా ఒక్కసారైనా ఇంట్లో ఒక ఆర్తి కానీ ఒక భక్తి కానీ చేసుకోవాలన్నమాట. ఇది అప్పుడు ఈ బంధాలు ఎవరిని కూడా బంధించవు. ఇప్పుడు నాకు ఇన్ని క్లాసులు ఇచ్చారు, 18 రోజులు ఇక్కడ ఉన్నాను, చేసుకుంటున్నాను. కానీ ఇంట్లో పనులు కూడా మనం చేసుకోవాలి. లేదు నేను క్లాస్లోనే ఉంటాను, నేను చెయ్యను అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంట్లో పెద్ద యుద్ధము జరుగుతుంది. అట్లెట్లా ఇదే